పశుపోషణ వ్యవసాయానికి అనుబంధం. రైతులను జీవాలు ఆదుకుంటాయి. అయితే వాటి పోషణ, రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వేసవి సీజన్లో జీవాల సంరక్షణపై దృష్టి సారించాలి. ఏమాత్రం ఆదమరిచినా కాపాడుకోవడం కష్టం. మేకలు, గొర్రెల కాపరులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవాలను సంరక్షించుకోవచ్చంటున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకు మరింత పెరుగుతాయి. అయితే మేకలు నలుపు రంగులో ఉండడం వల్ల గొర్రెల కంటే ఎక్కువగా ఉష్ణ తాపానికి గురవుతూ ఉంటాయి. మేకలు, గొర్రెలు మండు వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా, అవి వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు తెలియజేస్తున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. వేసవికాలంలో అయితే గొర్రె సహజంగా ఉష్ణ సంబంధిత ప్రాంతాల్లో పెరుగుతున్నా కూడా ఈ అధిక వడగాళ్ళు, అధిక వేడి గాళ్ళు లేకపోతే అధిక వేడి ఉన్నప్పుడు తట్టుకునే శాతం తక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జీవాల పెంపకంలో మీరు ఎండాకాలంలో ఏదైతే ఇబ్బందులు అనుకుంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ముందుగా మీరు ఉదయమే 6 గంటల సమయంలో జీవాల్ని మేపుదల కోసం బయటకు తీసుకొచ్చినట్లయితే 10 గంటల వరకు, ఇక సుమారుగా ఒక 3:30-4 గంటల కాలం వరకు మేతలో ఉంటాయి. మేతలో ఉండటం వల్ల అవి పోషణ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ 10-11 తర్వాత వచ్చినటువంటి ఎండ తీవ్రతకి ఎక్కడో చోట చెట్ల నీడల్లో కానీ, తాత్కాలికంగా ఏర్పరచుకున్న షెడ్లలో కానీ ఉంచుకున్నట్లయితే మీరు వీటిని కొంచెం రక్షించుకునే వాళ్ళు అవుతారు. అట్లనే ఈ గ్రామ కంటాలు, గ్రామ శిఖాలు, చెరువాయి భూములు, చెరువు శిఖాలు వీటి దగ్గర కొంచెం తేమ శాతం అధికంగా ఉండడం వల్ల పచ్చిగడ్డి మేత దొరకటానికి, పచ్చిగడ్డి లభ్యత ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అటువంటి ఏరియాలని గ్రామ సభల్లో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిమిత అనుమతులతోటి మీరు ఆ ఏరియాలో గొర్రెలు పెంచుకుని పచ్చి మేత సౌలభ్యత ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అట్లనే చెరువు శిఖాల్లో మీరు స్టైలో హమేటా లేకపోతే కో1, కో4 వంటి సామూహికంగా అందరు కలిసి యాదవ సోదరులందరూ ఈ కాలంలో నాటుకున్నట్లయితే మీకు చెరువులు వర్షాకాలం జూన్ కాలం వచ్చి వర్షాలతోటి చెరువులు ఉండేసరికి ఒక కోత మీ యొక్క గొర్రెల కోసం అందుబాటులోకి మేత రావడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో జీవాల వసతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా షెడ్లను నిర్మించుకోవాలి. షెడ్లపై తాటాకులు, వరిగడ్డి, చొప్ప లాంటివి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని చల్లుతూ ఉండాలి. షెడ్ల నిర్మాణం కూడా చేసేటప్పుడు పైన ఎక్కువగా రేకులు లాంటివి కాకుండా చల్లని తనాన్ని ఇచ్చేటువంటి తాటి ఆకులు కానీ లేకపోతే చొప్ప వంటి లేదా వరిగడ్డి వంటి వాటిని వేస్తూ వాటిపైన కూడా ఈ ఎండాకాలం వరకు నీరు చల్లుకుంటూ కొంచెం లోపల షెడ్ యొక్క అంతర్నిర్మాణం చల్లగా ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అట్లనే కొన్ని రకాల ప్రభుత్వ పథకాల ద్వారా షెడ్ల కన్స్ట్రక్షన్ కోసం సబ్సిడీ రాయితీలు కూడా అందజేయడం జరుగుతుంది. దానికి ఈజీఎస్ ద్వారా కూడా యాదవ సోదరులు లేకపోతే పశు వైద్యులు, పశు కాపర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి, గొర్రెల సంఖ్యను, మేకల సంఖ్యను బట్టి ఈజీఎస్ ద్వారా సబ్సిడీతోటి షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురైన జీవాలను చల్లటి ప్రదేశంలో ఉంచి వెంటనే చికిత్స అందించాలి. విటమిన్లు, కాల్షియం, ఎలక్ట్రోబూస్ట్ పౌడర్ కలిపిన లీటరు ద్రావణాన్ని తాగించాలి. ఏవైతే జీవాలు ఇట్లా ఎండల్లో తప్పనిసరైన పరిస్థితుల్లో మేపాల్సిన అవసరం వచ్చినప్పుడు కొన్ని వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఇట్లా సొమ్మసిల్లిపోయేటువంటి జీవాలని మరి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలకు కానీ పశు వైద్యాధికారి సలహాలు తీసుకొని వెంటనే వైద్యం చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే చర్మం చల్లబట్టడం కోసం, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం చర్మం చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాల యొక్క తీవ్రత అంటే రక్త ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల చర్మ సంబంధించిన రోగాలు గొర్రెలకి, మేకలకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లా మీకు అనుమానం వచ్చి వడదెబ్బ తగులుతున్న గొర్రెలు సొమ్మసిల్లిపోవటం, ఒంటరిగా నిలబడి ఉండటం, మేత మేయకుండా ఉండటం, ఎక్కువగా కొంచెం నీరు దొరికినా కూడా నీటికాడిని నిలబడి ఉండటం, నీరు ఎక్కువగా తాగటం, శ్వాసక్రియ కూడా అధికంగా ఎక్కువగా అప్పటిదాకా మేసేటువంటి గొర్రె ఆగిపోయి ఎక్కువ ఎగశ్వాస పీల్చడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటి వల్ల జీర్ణశక్తి పూర్తిగా మందగించిపోవటం వల్ల తిన్న తిండి అరగకపోవడం వల్ల పారుడు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి గొర్రెని మీరు ఏమంటే గుర్తుపట్టాలి. దానికి ఎక్కువగా ఈ ఎలక్ట్రాల్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి, తక్కువ ఖరీదులోనే ఉంటాయి. సోడియం, పొటాషియం కలిగి ఉన్నటువంటి, కాల్షియం కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న మినరల్ మిక్చర్ పొట్లాలు లేకపోతే వాటితో పాటు ఎలక్ట్రోలైట్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి, తక్కువ ఖరీదే ఉంటుంది. వాటిని తీసుకొచ్చి వాటిని అందుబాటులో మీరు గంటల తరబడి అట్లా ఇచ్చుకుంటూ, అంటే గంటకి అట్లా ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఆ రోజులో దాన్ని ఆ ప్రభావం నుంచి, ఆ ఎండ తీవ్రత నుంచి దాన్ని మనం కాపాడుకుంటూ వాళ్ళం అవుతాం. అట్లనే సాయంత్రం పూట కూడా
5 తర్వాత ఎండలో నుంచి పూర్తిగా బయట ఎండ తీవ్రత తగ్గాక 5 కాడి నుంచి సాధ్యమైనంత వరకు చీకటి పడేంత వరకు మళ్ళీ మేపుదలకు తీసుకెళ్ళటం చేసుకుని ఉంచుకుంటే మంచిది. రాబోయే తొలకరిలో పడబోయే వర్షాలకి చాలా రకాల రోగాలు గడ్డి ద్వారా, లేకపోతే విపరీతమైనటువంటి మేతల లభ్యత ద్వారా, లేకపోతే మురికి ప్రదేశాలు ఏర్పడటం ద్వారా గొర్రెలకి తొందరగా అటాక్ అయ్యేటువంటి వైరల్, బ్యాక్టీరియల్, పారాసైటిక్ డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కాపాడుకోవటం కోసం ఖచ్చితంగా పశువైద్యుని సంప్రదించి ఏమేమి టీకాలు, రాబోయే రోగాలకి ఏమేమి టీకాలు లభ్యంగా ఉన్నాయో చూసి 15 రోజుల గ్యాప్ తోటి చిటుకు రోగం కానీ, పీపీఆర్ కానీ, గురక రోగానికి సంబంధించిన టీకాలు, గాలికుండుకు సంబంధించిన టీకాలు, ఇట్లా కాళ్ళకు వచ్చేటువంటి పుళ్ళకి, నోటి పుళ్ళకు వచ్చేటువంటి సంబంధించిన టీకాలను కూడా అన్ని రకాల టీకాలని మనం వాటికి అందుబాటులోకి తీసుకురావాలి. అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారా లభ్యమవుతున్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని మీ జీవాలకి ఆ టీకాలను వేయించినట్లయితే వర్షాకాలంలో రాబోయే రోగాల నుంచి మనం ముందుగానే వాటిని రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము.